ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు కేజీటీ మంజుల వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ముందుగా మన రెండో బాబు పుట్టినరోజు అండి, డిసెంబర్ 8. ఆ రోజైతే జస్ట్ ఫోటో క్లిప్స్ అయితే పెట్టాను. ఈరోజు నైట్ సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. అందుకే ఖచ్చితంగా మా బాబుకి బర్త్డే విషెస్ తెలిపండి మీరందరూ. పెద్దవాళ్ళ ఆశీర్వాదం పిల్లలకు చాలా అవసరం కదా, అందుకే మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే, మేమైతే ఎవ్రీ ఇయర్ కట్ చేసేవాళ్ళం కాదు కేక్ని. ఈసారికి వాళ్ళ మేనమామ అంటే మేనత్త కొడుకు అండి. మేనత్త కొడుకు వాళ్ళ మామ వాళ్ళ అత్త వచ్చారు. ఎలాగో వచ్చాం కదా, కేక్ కట్ చేపిస్తామని చెప్పేసి వాళ్ళే తెచ్చి తన స్కూల్కి వెళ్ళి పిలుచుకోవచ్చు మరి కట్ చేపించారు. మేమైతే ముగ్గురు పిల్లలు అబ్బాయిలు కదా, ఒక్కొక్కరికి 3 సంవత్సరాల వరకే కట్ చేసామన్నమాట. తర్వాత అయితే ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఏమి చేయలేదు మేము. పుట్టినరోజు వస్తే కొత్త డ్రెస్సులు, చాక్లెట్లు, కొన్ని స్వీట్స్ తెచ్చిచ్చి స్కూల్లోనూ ఇక్కడ ఊర్లో పిల్లలు అందరికీ పంచుకోమని చెప్పేవాళ్ళం అంతే. ఈసారికి అయితే వాళ్ళు లేదు, మేము కట్ చేపిస్తామని అయితే వాళ్ళ అత్త మామ అయితే కేక్ తెచ్చి కట్ చేపిస్తా అన్నారు. అందుకే వాళ్ళతోనే కేక్ కట్ చేపించామన్నమాట. ఇంకా చుట్టుపక్కల వాళ్ళనైతే ఎవరిని ఇన్వైట్ చేయలేదండి, ఎందుకంటే వాళ్ళ అత్తమామ బెంగళూరుకి వెళ్ళాలి, మేము తొందరగా లేట్ అయిపోతుందని చెప్పేస్తే వాళ్ళ మేనత్త కొడుకు కూతురు వీళ్ళిద్దరూ అంతే అండి. మనము ఇంట్లో వాళ్ళం అంతే, ఎవరిని పెద్దగా ఏమి ఇన్వైట్ చేయ, జస్ట్ సింపుల్గా అంతే. ఇక మన శివ మొహంలో ఆనందం అయితే వెలిగిపోతుంది. ఎందుకంటే నాకు కేక్ కట్ చేపించారని అయితే తను చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా వాళ్ళు కట్ చేసి వాళ్ళందరూ బ్లెస్ చేసిన తర్వాత అయితే మేము కూడా వెళ్ళి తన కేక్ తినిపించి బ్లెస్ చేసాము. ఇక్కడ మన రిషిని పిలుస్తా అన్నామన్నమాట. రారా అంటే వాడేమో మొహమాటం పెట్టేస్తా అన్నాడు. అందుకే వాడు ఫీల్ అవుతా అన్నాడు, నా పుట్టినరోజులో కేక్ కట్ చేపిరు కదా, ఇప్పుడు ఎందుకు అన్నయ్యకి కట్ చేపిస్తా అన్నారు అని చెప్పేసి. చెప్పాలంటే మా రిషికి ఎక్కువ కట్ చేపించాము కేక్ని. ఎక్కువ సంవత్సరాలే కట్ చేసాం తనకి, ఎందుకంటే తను వేడి నీళ్ళలో పడ్డాడు కదా, తను పునర్జన్మ ఎత్తిన బాబండి మనకు. అందుకని చెప్పేసి చాలా సంవత్సరాలే కట్ చేపించాము. ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయితే అన్నారు కాబట్టి ఎలాంటి హంగులు ఆర్భాటాలు చేయము. ఇంకా లాస్ట్లో వీళ్ళందరూ వచ్చేసారండి, అందరికీ హాయ్ కూడా చెప్పేశారు. ఇదండి మన బాబు బర్త్డే సెలబ్రేషను. తప్పకుండా మీకు అందరూ విష్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.